హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు వంట చేసి చూద్దాం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ ఆటా 65. పన్నీర్తో పని లేకుండా పన్నీర్ టైప్లో ఈజీగా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోని చేసుకుందాము. ఇప్పుడు ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1/2 కప్పు పెరుగు, 1/2 కప్పు శనగపిండి, 1/2 కప్పు బియ్యం పిండి కూడా యాడ్ చేసుకోవాలి. 1/2 కప్పు బియ్యం పిండి యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపించే విధంగా కన్సిస్టెన్సీ అనేది ఇలా పల్చగా రావాలి. ఇప్పుడు ఇలా వచ్చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. అందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బ్యాటర్ని యాడ్ చేసుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి. మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇది మిక్స్ చేస్తూ ఉండాలి. ఉండలు కట్టకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది ముద్దలాగా వచ్చే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇలా వచ్చేసిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇది అంటుకోకుండా అంటే స్టిక్కీగా రాకుండా ఉండడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుందాము. ఇలా మొత్తం దగ్గరికి వచ్చిన తర్వాత ఇందులోకి ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ప్యాన్కి అంటుకోకుండా వచ్చే వరకు ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసుకోవాలి. బ్యాటర్ అనేది ప్లేట్కి అంటుకోకుండా రావాలంటే ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఇది చల్లగైన తర్వాత దీంట్లోకి వేసేసుకోవాలి. మధ్య మధ్యలో ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా ప్లేట్కి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మీకు ఎంత థిక్నెస్లో కావాలనుకుంటే అంత థిక్నెస్లో ఇలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా మీకు పూర్తిగా చల్లగైతే మాత్రమే వస్తాయి. చల్లగైన తర్వాత క్యూబ్స్ లాగా చేసుకుంటే చూడండి వీడియోలో చూపించే విధంగా స్పాంజీగా వచ్చేసాయి కదా. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకొని మళ్ళీ స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడి అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసుకుందాము. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం క్రిస్పీగా రావాలనుకుంటే ఇంకొక 2 నిమిషాల పాటు అంటే కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ ప్లేట్లోకి తీసుకుందాము. మంచిగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ అదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ని వేసుకోవాలి. ఆనియన్ కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇష్టమైతే కొంచెం ఆనియన్ కూడా ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం కదా క్యూబ్స్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇవి కూడా ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం మెత్తగా వస్తాయి. సో హై ఫ్లేమ్లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత 1 నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత మన ఆటా 65 అనేది రెడీ అయిపోతుంది. ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. టేస్టీగా ఎంతో సూపర్గా ఉంటుంది. ఇలా ట్రై చేసి చూసి మీ కమెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.